Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator channel. IPL 2024 సన్రైజ్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ కోసం అయితే ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఇందులో గెలిచిన వాళ్ళు ప్లే ఆఫ్కు దగ్గర అవుతారని నేను వీడియోలో చెప్పాను. అండ్ అదేవిధంగా కొన్ని చేంజెస్ చేశారు. అండ్ ఆ విజయం అయితే ఒక అద్భుతమైన విజయం. ఎప్పుడైతే మనం ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ తప్పించుకుందామని చెప్పి వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తాను బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ అది ఇంకా డిజాస్టర్గా ప్రూవ్ అయింది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే చెలరేగారు. ఇద్దరే ఓపెనర్సే కంప్లీట్ చేశారు. సో నేను ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఆట నచ్చిన వారంతా వాళ్ళ బ్యాటింగ్ అయితే ఎంత ఫాస్ట్గా జరిగిందో అంత ఫాస్ట్గా లైక్స్ అయితే కొట్టండి. అదేవిధంగా ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ప్లే ఆఫ్ వెళ్ళే 4 టీమ్స్ ఏవి అని మీరు అనుకుంటున్నారు. సో మనం చూసినట్లయితే ప్లే ఆఫ్ టేబుల్లో ఇప్పుడు సన్రైజ్ హైదరాబాద్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. నిన్న గెలవడమే కాదు, అతి భారీ తేడా, కేవలం 9.4 ఓవర్స్లోనే ఆ టార్గెట్ను చేస్ చేయడం వల్ల 0.40 పాజిటివ్ రన్ రేట్, 12 మ్యాచ్లో 7 గెలిచారు, థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఫోర్త్లో సిఎస్కే, ఫిఫ్త్లో ఢిల్లీ క్యాపిటల్స్, సిక్స్త్లో ఎల్ఎస్జీ 6 విజయాలతో ఉన్నారు. అండ్ సిఎస్కేకి పాజిటివ్ రన్ రేట్ ఉంది 0.70, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎల్ఎస్జీకి నెగిటివ్ రన్ రేట్ ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎల్ఎస్జీ కనుక ప్లే ఆఫ్కు వెళ్ళాలంటే ఖచ్చితంగా 2-2 గెలవాలి అండ్ మంచి రన్ రేట్తో గెలవాలి. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా ఇంకొక మ్యాచ్ గెలవకుండా ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ వస్తే తప్ప వాళ్ళు వెళ్ళరు. అండ్ సిఎస్కే కూడా ఒక 2 గెలిస్తే వాళ్ళు వెళ్తారు. సో ఇక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ 1 గెలిచినా వెళ్తారు అండ్ ఏ విజయాలతో కూడా ఛాన్స్ ఉంది రన్ రేట్ ప్రకారం. అలాంటి పరిస్థితిలోకి అయితే వచ్చారు. ఒకటే మ్యాచ్ అండ్ ఓపెనర్స్ చెలరేగారు. ఫెంటాస్టిక్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. సో మనం చూసినట్లయితే కేఎల్ రాహుల్ ఫస్ట్ టాస్ గెలిచి తను బ్యాటింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే మంచి బ్యాటింగ్ వికెట్, సన్రైజ్ హైదరాబాద్ ఓపెనర్స్ రికార్డు స్కోర్ కొడుతున్న వికెట్ ఇది, ఎందుకు ఈ రిస్క్ అని చెప్పి అతనికి తెలీదు. అతడు బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. సో ఆ విధంగా బ్యాటింగ్ తీసుకోగానే స్టార్టింగ్లోనే భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లో 12 రన్స్కి 2 అవుట్ చేశాడు. 3 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. ఫెంటాస్టిక్, మనకు వింటేజ్ భువనేశ్వర్ కుమార్ కనిపించాడని చెప్పొచ్చు. సో ఇదే మనం భువనేశ్వర్ కుమార్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. వీళ్ళ బ్యాట్స్మెన్లలో ఎవరైనా ఆడారు అంటే అది కృణాల్ పాండ్యా 24 అండ్ అదేవిధంగా కేఎల్ రాహుల్ 29 33 బాల్స్లో. అండ్ బదోని వచ్చాడు. బదోని 55 రన్స్ కొట్టాడు 30 బాల్స్లో 9 ఫోర్లు. పూరన్ 48 28 బాల్స్లో 6 ఫోర్లు 1 6. సో వీళ్ళైతే స్టార్టింగ్లో త్వరగానే వికెట్లు పడ్డాయి. 10 ఓవర్ల వరకు 6 రన్ రేట్ ఉంది. అండ్ చివర్లో విరుచుకుపడ్డారు. 165 ఫర్ 4 చేశారు. విరుచుకుపడి బ్యాటింగ్ అయితే చేశారు. అండ్ ఈ స్కోర్ కూడా ఏమైనా ఎక్కువ అవుద్దా? స్పిన్నర్స్తో అటాక్ చేస్తారా? ఎందుకంటే ఎస్ఆర్హెచ్ని దెబ్బతీయడానికే కృష్ణప్ప గౌతమ్ అనే ఒక ఆఫ్ స్పిన్నర్ను దించారు. ఇద్దరు ఓపెనర్సే బ్యాటింగ్ చేస్తున్నారు. చాలా టీమ్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టాయి గతంలో చూశారు కాబట్టి ఆ అనుభవం ప్రకారం కృష్ణప్ప గౌతమ్ని అయితే తీసుకున్నారు. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్లో విజయకాంత్ స్పిన్నర్ని తీసుకున్నారు. ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ చెప్పాడు, స్పిన్ లేకపోవడం వల్లనే మేము ఓడిపోతున్నాం అనుకుంటున్నాం అని చెప్పి స్పిన్నర్ని అయితే తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే అతను 4 ఓవర్లో 27 రన్స్ ఇచ్చి వికెట్ అయితే తీసుకోలేదు. కానీ ఫస్ట్ మ్యాచ్ అతనికి కాస్త ప్రాక్టీస్ కూడా కావాలి. 6.8తో రన్స్ ఇచ్చాడు. సో మార్కో యాన్సన్ కంటే చాలా బెటరే ఇదని చెప్పొచ్చు. షాబాజ్ అహ్మద్ కూడా 2 ఓవర్లో 9 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీయలేదు. సో ఇద్దరు స్పిన్నర్లు కలిసి 6 ఓవర్లలో 36 రన్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అంటే 6 ఎకానమీతోని 6 ఓవర్లను స్పిన్నర్స్ అయితే కంప్లీట్ చేశారు. సో ఇదే కాంబినేషన్ వీళ్ళు కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే తక్కువ యావరేజ్తో రన్స్ ఇచ్చారు. ఇది చాలా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో. ఎస్ఆర్హెచ్ అంటే ముఖ్యంగా 15 14 యావరేజ్తో మిడిల్ ఓవర్లో రన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ స్పిన్నర్స్ అది కట్టడి చేయడానికి ప్రయత్నించారు. ఉనాడ్గఢ్ 2 ఓవర్లో 19 రన్స్ అండ్ నటరాజన్ 4 ఓవర్లో 50. నటరాజన్ ఒక్క మ్యాచ్లో మాత్రం కాస్త ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యాడు. ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లో 40 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అండ్ అదేవిధంగా ఇతను 11.8 వరకు ఇచ్చాడు. సో మొత్తానికి డిఫికల్ట్ టైంలో బౌలింగ్ వేశారు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మ్యాక్సిమం ట్రై చేశారు. అండ్ ఎల్ఎస్జీ బ్యాటింగ్ చేసేప్పుడు నితీష్ కుమార్ రెడ్డి చివరి బాల్కు ఒక 6ని అయితే ఆపి దాన్ని 4గా మలిచిన తీరు అత్యద్భుతం అని చెప్పొచ్చు. అది అంతలా ట్రై చేశాడు. అతడు ఎంత ఫిట్నెస్, ఎంత ఎనర్జీ లెవెల్స్. సో నితీష్ కుమార్ రెడ్డి ఒక హార్డ్ వర్క్ అండ్ అతని పట్టుదల, అతని ఫీల్డింగ్, బ్యాటింగ్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మంచి ప్లేయర్, ఒక మంచి వరల్డ్లోనే బెస్ట్ ఫీల్డర్ అయ్యే అవకాశాలు అయితే నితీష్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నాయి. సో ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ని కంట్రోల్ చేసి 165 4 వికెట్లు మాత్రమే కోల్పోయారు వాళ్ళు.
కానీ తక్కువ రన్స్ చేశారు. ఇదేమైనా బ్యాటింగ్ వికెటా లేకపోతే బౌలింగ్ వికెటా అని అనుమానం వచ్చేలా కూడా చేశారు. సో మొత్తానికి ఈ స్కోర్ను చేస్తుందా లేదా ఎస్ఆర్హెచ్ అని చెప్పి చాలా ఉత్కంఠగా ఎదురు చూశాను నేను కూడా. అండ్ ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు మనం అనుకున్నట్టుగానే కృష్ణప్ప గౌతమ్ని దించారు. కృష్ణప్ప గౌతమ్ని అయితే ఊచకోత కోశారని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. మెయిన్గా మీరు ఇక్కడ చూస్తే ట్రావిస్ హెడ్ కాస్త ఆఫ్ స్పిన్కి ఇబ్బంది పడ్డాడు. కానీ ఈసారి మాత్రం ఆఫ్ స్పిన్ లేదు, ఫాస్ట్ లేదు, ఏ బౌలింగ్ లేదు, అందరి బద్దలు కొట్టాడు అందరి బౌలింగ్ అని చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్ ఏంటంటే ఒక 4 ఒక 6 తగలగానే అదే కొడుతూ ఉంటాడు, ఆ విధంగానే ఆడుతుంటాడు. సో మొత్తానికి 165 రన్స్ టార్గెట్ చేయడానికి 15-16 ఓవర్లు పడుతుంది అని చెప్పి నేనైతే రిలాక్స్గా కూర్చున్నాను. ఎందుకంటే నేను ప్రతి నైట్ ఒక వీడియో చేస్తాను. నిన్న కూడా కిరణ్ ఫ్యాక్ట్లో వీడియో పెట్టాను. దాదాపు 20,000 వెళ్ళిపోయింది. సో 1 అవర్లోనే 1000 లైక్స్ పైన దాటిపోయింది. చాలా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ కొంచెం తక్కువ లెంత్ ఉన్న వీడియోలు అయితే నేను చేస్తుంటాను కిరణ్ ఫ్యాక్ట్లో. సో వెంటనే వచ్చిన అప్డేట్స్ అక్కడ పెడుతుంటాను. సో నేను ఆ వీడియో కోసం సిద్ధంగా ఉందాం అని అనుకునే లోపే వీళ్ళు టార్గెట్ని రీచ్ కావడం స్టార్ట్ అయిపోయింది. నేను వెంటనే ఆ స్కోర్స్ అవన్నీ కూడా అప్డేట్ చేసుకొని వీడియో చేసే టైం కూడా లభించినంత త్వరగా బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ 75, 28 బాల్స్లోనే 8 4లు, 6 6లు, 267 స్ట్రైక్ రేట్. ట్రావిస్ హెడ్ 89, 30 బాల్స్లో 8 4లు, 8 6లు, 300 ఆల్మోస్ట్ స్ట్రైక్ రేట్. సో ఇంతలా ఈ బ్యాటింగ్ జోడీ, ఈ పేరున్నంత అగ్రెసివ్గా ఈ సీజన్లో ఎవరు లేరు అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు కృష్ణప్ప గౌతమ్ని దించారు. 2 ఓవర్లో 30 ఇచ్చాడు. యష్ ఠాకూర్ 2.4 ఓవర్లో 47 ఇచ్చాడు. బిష్నోయ్ ఒక మంచి స్పిన్నర్ అని భావించిన బిష్నోయ్ అయితే చితకబాదారు. 2 ఓవర్లో 34 రన్స్ ఇచ్చాడు 17 ఎకానమీతోని. నవీన్ 2 ఓవర్లో 37 ఇచ్చాడు నవీన్ ఉల్ హక్. అండ్ అదేవిధంగా ఆయుష్ బదోని కూడా వచ్చాడు లాస్ట్కు బౌలింగ్కు. 1 ఓవర్లో 19 రన్స్ ఇచ్చాడు. సో అందరినీ కూడా గల్లీ క్రికెటర్స్లా బాలడం అయితే జరిగింది. సో మొత్తానికి ఒక 15-16 ఓవర్లు లేకుంటే 17-18 ఓవర్లో కూడా చేసినా సరిపోతుంది. చాలా ఆనందం అనుకున్న స్టేజ్లో కేవలం 9.4 ఓవర్లో గెలవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే రన్ రేట్ పెరిగింది, ఒక విజయం వచ్చింది. ఇప్పుడు కేవలం 7 విజయాలతోని కూడా ప్లే ఆఫ్ వెళ్ళే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అన్ని టీమ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక 2-2 మ్యాచెస్ గెలిస్తే ఎలాగూ నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ అండ్ నెక్స్ట్ పంజాబ్ కింగ్స్తోని హైదరాబాద్ గ్రౌండ్లోనే ఉంది. 2 మ్యాచెస్ కనుక గెలిచినట్లయితే 14 మ్యాచ్ల్లో 9 విజయాలు అయితే సెకండ్ ప్లేస్కైనా కనీసం వెళ్ళిపోయినట్లయితే ఒకవేళ ఛాన్స్ ఉండి అప్పుడు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ ప్లేస్లో ఉన్న టీం, ఫస్ట్ ప్లేస్లో ఉన్న టీం ప్లే ఆఫ్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకొక ఛాన్స్ ఉంటుంది. 3rd, 4th ఉన్న టీమ్స్కి ఆ ఛాన్స్ ఉండదు. ప్లే ఆఫ్లో ఒక మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఫస్ట్, సెకండ్ ఉన్న టీంకి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. 3rd and 4th ఉన్న టీం మ్యాచ్లో గెలిచిన టీంతో ఆడడానికి ఇంకొక ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ఛాన్స్ కూడా ఎస్ఆర్హెచ్కి ఉంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాస్త వీక్ ఉన్నటువంటి 2 టీమ్స్ మీద పంజాబ్ కింగ్స్ బాగానే ఆడుతుంది ప్రజెంట్గా. కాకపోతే హైదరాబాద్ గ్రౌండ్ అంటే మీకు తెలుసు, కేఎల్ రాహుల్ ఎక్కడ వీళ్ళు 300 రన్స్ కొడతారో అంతలా బ్యాటింగ్ చేస్తారు అని చెప్పి అతడే బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ అతడు బ్యాటింగ్ తీసుకోవడం చాలా మంచిదైంది. ఎందుకంటే 167 దగ్గర అయిపోయారు. లేకపోతే మాత్రం ఇదే స్పీడ్తో ఆడితే 300 రన్స్ ఈజీగా దాటిపోయేది. 300 దాటే ప్రమాదాన్ని నిన్న కేఎల్ రాహుల్ అయితే తప్పించుకున్నాడని చెప్పొచ్చు. ఇప్పుడేముంది 167 కొట్టేశారు అని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్స్ ఎవరు చూడరు. సో మొత్తానికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతోని ఒక మంచి రన్ రేట్తోని 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయారు. బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో ఇద్దరే ఆడేశారు. సో ఇలాంటి ఫామ్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఓన్ గ్రౌండ్, నేను ఇదే చెప్తున్నాను, ఓన్ గ్రౌండ్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఈజీగా నెక్స్ట్ 2 మ్యాచెస్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.